ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను బాప్తిసాలు ఇవ్వటానికి రాలేదు, అంటే క్రీస్తు నన్ను పంపించలేదు. ఎందుకు ఆయన పంపించాడంటే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా, అంటే ఆయన శిలువ వేయబడ్డారు, దాని నుండి వచ్చే ఆ సువార్త వాక్చాతుర్యం లేకుండా ప్రకటించడానికి వచ్చాను. అంటే సిలువను గూర్చిన వార్త అండి, అంటే సిలువ సువార్త ప్రకటించడానికే పౌలు ఆసియా ఐరోపా ఖండాలు తిరిగి ప్రకటన చేశాడు. ఎంతోమంది శిష్యుల్ని ఆయన తయారు చేశాడు, ఎన్నో సంఘాలు ఆయన కట్టి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పరిచర్యలో ఎంతోమంది మిషనరీలుగా వచ్చి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది సహకరించిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రకటిస్తున్నది సిలువ సువార్త. ఈ సిలువ సువార్త అనేది ఎంతో ఎంతో శక్తివంతమైనది. ఎవరికి అది శక్తివంతమైనదంటే దానిని సిలువ సువార్తను నమ్మిన వారికండి. నమ్మని వారికి అది వెర్రితనమే. నమ్మని వారు వెర్రితనంగా ఇదేం మాటలే, ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు అని ఎవరు కూడా ఆలోచించకపోతే అది వెర్రితనంగా ఉంటుంది. కానీ ఎవరైతే నమ్ముతున్నారో, రక్షించబడుతున్నారో వారికి ఎంతో శక్తివంతమైనది, ఆశీర్వాదకరమైనదండి. ఎందుకంటే సిలువ అనేది కేంద్రం లాంటిది. సిలువ ద్వారానే ఏ వనరులైనా మనం పొందుకోగలుగుతాం. సిలువ లేకుండా ఏం చేయలేమండి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే సిలువ అనేది కేంద్రము లాంటిది. కావున అది గమనించండి, సిలువ ద్వారే మనకి విలువ కలుగుతుంది. సిలువ ద్వారా దేవుడు మనకి దీవెనలు ఇస్తున్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, సిలువ సువార్త ప్రకటించడానికి భక్తుడైన పౌలు మరి ప్రకటించాడు కూడా. ఆయన ప్రకటించాడు, తనను తాను సిద్ధపాటు చేసుకున్నాడు. కానీ ఆ ప్రకటన ఎలా చేశాడంటే వాక్చాతుర్యాన్ని ఉపయోగించలా, ఏదో తీయపు మాటలు కానీ లేకపోతే తేనెపట్టు లాంటి మాటలు కానీ కాదని ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. అంతే, ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఎటువంటి పరిస్థితులైనా ఉన్నది ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువ ఎప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైనదే. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.